హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో కమ్మనైన కొబ్బరి పాలతో అన్నం చేసి చూపించబోతున్నాను. ఈ కొబ్బరి పాలు వేసిన దానివల్ల అన్నం అయితే చాలా కమ్మగా ఉంటుందండి. అది అలాగే తినేసేలాగా అంత టేస్ట్ అయితే ఉంటుంది, ఏ కర్రీ అవసరం లేకుండా. కానీ ఇందులోకి మసాలా కర్రీ అయితే పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. 1 కప్పు కొబ్బరి పాలు తీసుకోవాలండి. ఇది ఒక టెంకాయ ఫుల్గా మనము దేవుడికి కొడతాం కదా, ఆ టెంకాయ 2 చెప్పులు అయితే పాలు తీసి పెట్టుకోవాలి, చిక్కటి పాలు. అలాగే కొద్దిగా ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక 6 నుంచి 7 వరకు పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే కావాలి. కారం అనేది తక్కువే వేసుకోండి, బాగుంటుంది ఇందులో. నేను 2 గ్లాసులు రైస్ అయితే తీసుకుంటున్నాను, మసూరా. ఈ ప్లేస్లో మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. నాకు అవి పెద్దగా నచ్చవు కాబట్టి ఇవే తీసుకుంటాను. మాకు ఈ రైస్ అంటేనే చాలా ఇష్టము, టేస్ట్ కూడా బాగా నచ్చుతుంది. ఏదో బిర్యానీలకు తప్ప బాస్మతి రైస్ అనేది ఎక్కువ సోనా మసూరే యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు అవి నానబెట్టుకొని పక్కన చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక 8 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులో ఆయిల్ కూడా పెద్దగా ఎక్కువ వేసుకోకూడదు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా చిట్లిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. అవి కూడా చిట్లకుండా ఉంటాయి పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయల ముక్కలను వేసేసి కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే నేను ఇప్పుడే వేసేసాను. ఇప్పుడు ఒకసారి వీటిల్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకు ఆనియన్స్ కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, 50% ఫ్రై అయితే సరిపోతుంది. మనకేం మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. మనము ఫ్రైడే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడుతూనే ఉంటాం కదా, అవైలబుల్గా ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరింట్లో. ఇలా కొబ్బరి పాలు వేసేసి రైస్ అయితే చేసేయండి, చాలా బాగుంటుంది. లంచ్ బాక్సులు కూడా పెట్టి పంపించవచ్చు. నాకు ఈ కొబ్బరి పాలు అయితే 3.5 గ్లాసు అయితే వచ్చాయండి. మామూలుగా 2 గ్లాసులు రైస్ తీసుకున్నా కదా, 4 గ్లాసులు వేసుకుంటారు. నేనైతే 3.5 గ్లాసు కొబ్బరి పాలు వచ్చాయి కాబట్టి ఇంకా 1 గ్లాస్ ఎక్స్ట్రాగా వేసాను. 1.5 గ్లాసు నార్మల్ వాటరే వేసాను. 1 గ్లాసుకి 2 గ్లాసులు వేసుకుంటే కొద్దిగా పొడి పొడిగా ఉంటుంది. మా ఇంట్లో మేము తినలేము అలాగా. నేను ఎప్పుడు చేసిన 1 గ్లాసుకి 3 గ్లాసెస్ అయితే వాటర్ వేస్తాను. అప్పుడు కొద్దిగా రైస్ అనేది సాఫ్ట్గా అవుతుంది. ఏదైనా కూడా అలానే చేసుకుంటే డైజెషన్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఎక్కువ పొడి పొడిలాడుతూ అయితే మేము తినలేము, అందుకనేసి 1 గ్లాసు ఎక్స్ట్రా అయితే వేసాను నీళ్ళు. 4 కాకుండా 5 వేసాను, 5 గ్లాసులు. ఇప్పుడు ఇలా మరుగుతున్న ఈ కొబ్బరి పాలల్లో నానపెట్టుకునే బియ్యం అయితే వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి. కొబ్బరి పాలు అనేది మనకు చిక్కగా ఉంటే బాగుంటాయి. మీ దగ్గర టెంకాయ చెప్పులు అవి ఎక్కువ ఉన్నప్పుడైతే అవి కూడా పాలు తీసి అయితే చేసుకోండి, ఇంకా చాలా బాగుంటాయి. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇంకో 5 మినిట్స్ ఈ విధంగా అయితే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇంకో 10 మినిట్స్ పాటు అలా ఉంచేసేయాలండి, మూత పెట్టేసి. ఇది అప్పుడప్పుడు అడుగంటకుండా చూసుకోండి. ఈ మధ్యలో ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది ఆ రోజు కొబ్బరి పాలతో ఈ రైసు. మల్లెపూలాగా తెల్లగా పొడి పొడిలాడుతూ 5 గ్లాసులు వేసినా కూడా చూడండి పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. అసలు ఆ రైస్ ఉడుకుతుంటేనే ఇల్లంతా అయితే మంచి సువాసనతో అయితే ఉంటుంది. కొబ్బరి పాలతో చేసిన రైస్ అయితే పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా కొబ్బరి పాలతో చేసిన రైస్ అయితే అయిపోయింది కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా వేడివేడిగా ప్లేట్లో పెట్టుకొని మసాలా కర్రీ ఉంటే దేనితైనా కూడా తినొచ్చు, అదే కర్రీ అయినా సరే. కానీ ఆ రోజు నాకు టమాటో పచ్చడి ఉంటే టమాటో పచ్చడితో తిన్నాను. టమాటో పచ్చడి అంతగా సెట్ అవ్వలేదని అనిపించింది. మీరు ఏదైనా కర్రీ ఉంటే వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మీ ఇంటికి బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు ఈ కొబ్బరి పాలతో రైస్ అయితే చేసి పెట్టండి, చాలా స్పెషల్గా ఉంటుంది. ఏదైనా ఒక మసాలా కర్రీ చేసేసి పెట్టేశారంటే అంత టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా చూడటానికి అలా ఉన్నా కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మీకు నచ్చితే ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.
నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.